మొన్నటి వరకు తల్లికి వందనం ఎప్పుడు, తల్లికి వందనం ఎప్పుడు అంటూ హడావుడి చేసిన వైసీపీ నాయకులు అలాంటి హడావుడి కూడా ఎలాంటిది లేకుండా 10,000 కోట్లు డైరెక్ట్గా డిబిటీ ద్వారా డిపిటి ద్వారా తల్లుల ఖాతాలో వేయటం ఎలా చూడాలంటారు? గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టేవాళ్ళు, భారీ ఎత్తున చేసేవాళ్ళు. చేసింది చెప్పుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుంది అనుకోవచ్చు అంటారా? లేదు మనం చేసే మంచి బయటికి ఎందుకు తెలియాలి అని చెప్పి కామ్గా ఊరుకుంటుంది అనుకోవాలంటారా? మాదే ఇప్పుడు కూటమి ప్రభుత్వందేమో మౌత్ పబ్లిసిటీ, వైసీపీ గవర్నమెంట్దా మీడియా పబ్లిసిటీ. వాళ్ళు గత 5 ఏళ్ళు వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడో నెల క్రితం, నెల తర్వాత వేస్తామన్న దానికి ఇవాళ ఒక రోజు మీటింగ్ పెడతాడు ఎక్కడో ఒక ఏరియాలో, అక్కడ బటన్ నొక్కుతాడు. తర్వాత వేసే ముందు వారానికి ముందు ఒక రోజు బటన్ నొక్కుతాడు, వేసిన రోజు బటన్ నొక్కుతాడు, వేసిన తర్వాత వారానికి బటన్ నొక్కుతాడు. 4 బటన్లు కలిపినా కూడా ఒక్కసారి కూడా పడవు సరిగా. ఆయన ఇచ్చింది 47 లక్షల మందికి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 67 లక్షల మందికి ఇస్తున్నారు, 10,150 కోట్లు ఇస్తున్నారు. అంటే మాదేంటంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలి, ఇప్పుడు ఖర్చు కనీసం 1 కోటి రూపాయలు అయిందనుకోండి, ఆ 1 కోటి రూపాయలు కూడా ఈ పిల్లలకి వచ్చు కదా అనే మనస్తత్వం గల నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఏంది, అది 10,000 ఇచ్చినా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి, దీనికోసం మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి తప్ప అది ప్రజలకు అందిందా లేదా అనేది చూసుకునే మనస్తత్వం అయింది. కాబట్టి అతనికి వీళ్ళు కూడా అయితే కొద్దిగా ఇవాళ రోజు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు నేటి కాలంలో పబ్లిసిటీ కూడా కొద్దిగా ఇంపార్టెంటే. ఎందుకంటే అబద్ధం నిజం కన్నా అబద్ధం ముందు వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న 22వ తారీఖున 67 లక్షల మంది తల్లుల ఖాతా, 47 లక్షల ఖాతాల్లో తల్లులకి 67 లక్షల మంది పిల్లలకి 13,000 కాడికి వేయడం జరిగింది. ఒక్కొక్క ఇంట్లో ఆనంద బాష్పాలు. మామూలుగా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు పల్లెటూరు ఉందండి, ఆ ఊర్లో అందరూ రోడ్ల మీదకి వచ్చి చెప్పుకుంటున్నారు. మాది మౌత్ పబ్లిసిటీ, ప్రజల్లో ఉన్న పబ్లిసిటీ మాది, వాళ్ళ మీడియాలో ఉండే పబ్లిసిటీ వాళ్ళది. కాబట్టి మేము అంటే చెప్పుకోవాలి కానీ మీడియా పరంగా కూడా, కానీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిసిటీ మాకు చాలు. ఆల్రెడీ ఇప్పుడు ప్రజల్లో కానీ ప్రతి పట్టణంలో, పల్లెలో, అన్ని ఊరు వాడ మొత్తం కాలనీల్లో కానీ ఈ నిన్నటి నుంచి తల్లుల మొహాల్లో ఆనంద బాష్పాలు ఫుల్గా ఉన్నాయి. దానికేమీ ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎంత జగన్మోహన్ రెడ్డి మొన్న వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఏదో ఒకటి ఇక్కడ విషం చెమ్మడానికి వస్తాడు తప్ప, ఇప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడితే నేను మళ్ళీ నన్ను చూడరే అనే ఒక కాన్సెప్ట్ తప్ప ఆయనకి వేరే ఉద్దేశం ఏమి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి లేదు. పబ్లిసిటీ కాదే కొద్దిగా పెంచుకోవాలన్నమాట, వాస్తవం మాత్రమైతే వాస్తవం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక, మరి గతంలో చూసాం స్టూడెంట్స్ ముందలే పట్టుకొని నా వెంట్రుక పీకలేరు అని మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటివి చూసాం. మరి అలాంటి మాటలు ఎక్కడా కూడా ఇప్పుడు ఎందుకని వినపట్టలేదంటారు? మాది సంస్కృతి గల పార్టీ, నీతి నిజాయితీ నిబద్ధత గల పార్టీ, బూతులు లేని పార్టీ. ఇప్పుడు స్కూల్ పిల్లలకి మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నా పిల్లలకి చెప్పేది అది, నా వెంట్రుక కూడా పీకలే ఇట్లా చూపిస్తాడు. అసలు ఆయన ఇంటితో మాకేం పని? అది మాకు పని లేదుగా. ఆయన ఇంటికి పోతే ఆయనకన్నా జుట్టు పెరిగింది అనుకో, ఒక బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలి. మాది ఇలా అయితే ఒక పార్లర్కి వెళ్ళమనండి, మాకేం పని ఆయన ఇంటికి పీకడానికి? ఆయన ఇంటికి ఆల్రెడీ ప్రజలు పీకారు. ఇప్పుడు వాస్తవంగా అతను జుట్టున్న బోడిగుండు, ఎందుకంటే ఆయన ఇంటికి పీకి ఈ రాష్ట్రానికి నువ్వు పనికిరావని చెప్పి 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇంకా ఆయనకు బుద్ధి రాని వ్యక్తులతో మనం మాట్లాడటం కూడా వేస్ట్. కాబట్టి అందుకని కూటమి ప్రభుత్వం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం అనే 2 జోడెద్దుల బండ్లతో కూటమి గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంతో కానీ వాళ్ళ నాయకులకు కానీ చోటామోటా నాయకులకు కానీ ఏమీ పని లేదు. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రం ఇంకొక 5 or 6 yearsలోనే దేశంలో నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్తుందని మా నమ్మకం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక తల్లుల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సగానికి సగం మందికి ఇవ్వకుండా ఎగ్గొట్టారని చెప్పి యాంకర్ శ్యామల గారు మాట్లాడారు. ఆమె మామూలుగా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎలా ఉంటుందంటే, కింద వాళ్ళు 5 రూపీస్ పేమెంట్, శ్యామలది 10 రూపీస్ పేమెంట్. పేటీఎం అంటే పేమెంట్ 10 రూపీస్ పేమెంట్. మామూలుగా పేటీఎం బ్యాచ్ ఉంది కదా, లేకపోతే ఆమె చూసిందా వెళ్ళి? సగం మందికి కూడా పర్లేదని ఆమె చూసిందా? ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆమె లెక్కలు అడిగింది?
ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు చదువుకునే డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎంతమంది తల్లులకి మీరు ఖాతాలు వేశారని చెప్పి అడగమని లెక్కలు ఆర్టీఐ ద్వారా అడగమనండి. అడిగితే లెక్కలు ఇస్తారు కదా, ఎంతమందికి పడ్డది ఎంతమంది పడలేదని. మరి సగం మందికి అని ఎలా చెప్పగలిగిద్ది? కాబట్టి తప్పుడు ప్రచారాలని, తప్పుడు రాతల్ని, అర్థమైందా, తప్పుడు మాటల్ని ప్రజలేమి క్షమించరు. శ్యామలకి పని లేదండి, పిలిపిస్తాడు. హైదరాబాద్లో ఆమె చిన్న ఆర్టిస్టు అప్పుడు వాడెవరు తీసుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిలుస్తాడని ఆమె వెయిట్ చేస్తుంది. పిలిపించాడు, మాట్లాడిచ్చాడు, మళ్ళీ పంపించాడు. అంతే. ఆమె మాటలకి ఇక్కడ తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఆమెకు కావాలనుకుంటే లోకేష్ బాబు గారిని అడగమనండి, ఆర్టీఐ ద్వారా అడగమనండి, విద్యాశాఖ మినిస్టర్ కాబట్టి. లేదా విద్యాశాఖ కమిషనర్ అడగమనండి, ఎంతమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, ఇంకా ఎంతమంది పడలేదు, ఎవరు పడని వాళ్ళు వచ్చి నీకేమైనా చెప్పారా? అర్థమైందా? ఇవన్నీ ఏం లేకుండా అర్థం లేని మాటలు మాట్లాడితే జనం క్షమించరు. రాష్ట్రంలో సామాన్యులకే కాదు మాజీ మంత్రులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు. మాజీ స్పీకర్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. ఇంతకింత అనుభవిస్తారు మీరు విత్తనం నాటారు, దాని ఫలాలు మీరే తినాల్సి వస్తుంది అనే మాట వైసీపీ నాయకులు అంటున్నారు. మరి దానికి కరెక్ట్. ఫలాలు కూడా మేమే తింటాం, ఎందుకంటే మేమే అధికారంలో ఉంటాం కాబట్టి. విత్తనం నాటింది మేమే, ఫలాలు కూడా మేము తింటాం. అదే వచ్చిన కాయలకి మేము విత్తనం నాటి మీరు ఫలాలు తినే రోజులు పోయినాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలుసు, సిదిరి అప్పలరాజు కొడుకు అబ్బాయి యాక్సిడెంట్ చేయడం వాస్తవం. అతను వాళ్ళ ఫాదరు ఎక్స్ మినిస్టర్ కాబట్టి అక్కడ కొంతమంది పోలీసులు ఆయనకు తలొగ్గి ఆయనకు హెల్ప్ చేసిన మాట వాస్తవం. వాళ్ళందరినీ సస్పెండ్లో చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జగమెరిగిన సత్యాన్ని నువ్వు దాచిపెడితే కుదరదు. ఇప్పుడు అది రాష్ట్రం మొత్తం తెలుసు, సిదిరి అప్పలరాజు కొడుకే యాక్సిడెంట్ చేశాడు, ఆ యాక్సిడెంట్ చేసిన అతను చనిపోయాడు. కనీసం నువ్వు జాలి తలవకుండా, చనిపోయిన కుటుంబాన్ని ఇంటికి వెళ్లకుండా వాళ్ళని అసలు పక్కన పడేసి ఎవరో ఒక పిల్లోని తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ బలి చేద్దామని నీకు కొడుకు స్థానంలో అతన్ని పెట్టి 1,00,000 రూపాయలకి నువ్వు అతనితో పేమెంట్ మాట్లాడుకొని నువ్వు మా అబ్బాయి పేరు చెప్తే మీ ఫ్యామిలీ కూడా చంపేస్తామని చెప్పి బెదిరించి ఇవన్నీ చేసినప్పుడు నువ్వు అసలు మాజీ మినిస్టర్ ఎలా అవుతావు? నువ్వు ఏంటంటే డాక్టర్ అంటావు, పశువు డాక్టర్ అంటావు. నువ్వు ఎలాంటి ఇబ్బందులు పెట్టా. ఇప్పుడు అక్కడ గౌత్ శిరీష గారు ఉన్నారు, ఎంత ఎడ్యుకేటెడ్గా మాట్లాడతారు. నువ్వు ఎన్ని చేసినా అరాచకాలు చేసినా కూడా ఏ రోజు నేను బూత్ మాట్లాడాల. ఇది మీదేమో బూతుల సంస్కృతి, హత్యల సంస్కృతి, అరాచకాల సంస్కృతి. మాది అభివృద్ధి సంస్కృతి, సంక్షేమ సంస్కృతి, ప్రజలతో ప్రేమగా ఉండే సంస్కృతి మాది. లేదు బీసీలను హింసపెట్టే పార్టీ వైసీపీ పార్టీగా, ఇది కూటమిక పార్టీ బీసీపీని బీసీలని ఇబ్బంది పెట్టే పార్టీ అంటున్నారు కదా. అక్కడ ఏముంది, బీసీ మనిషిగా మా ఎమ్మెల్యే ఉంది కూడా బీసీ ఎమ్మెల్యేనేగా. బీసీలు అంటారు. అసలు తెలుగుదేశానికే పట్టు కొమ్మలే బీసీలు. ఈ బీసీ సోదరులు కానీ, బీసీ సిస్టర్స్ కానీ, వీళ్ళందరూ తెలుగుదేశానికి అండా దండ. వాళ్ళు లేని తెలుగుదేశం పార్టీ లేదు. బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా ఇప్పుడు తాటాకు చెప్పులకి అదరవని చెప్పి వాళ్ళు ఏమేమి చెప్తారు. అతను హత్య చేసిన మాట వాస్తవం, యాక్సిడెంట్ చేసింది. హత్య అంటే పొడిచింది కాదు, యాక్సిడెంట్ చేసింది. దాన్ని తప్పు అయిపోయింది. ఆ రోజే వచ్చి జరిగిందండి మా అబ్బాయి వెళ్తున్నాడు అంటే అతనికి ఒప్పుకోవడానికి ఏంటంటే అబ్బాయికి లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోయేలా లైసెన్స్ లేని కేసు ఇంకా పెద్దదైద్దని వేరే ఎవరిని పెట్టాలని చూశాడు. డామిట్ కథ అడ్డం జరిగింది. కాబట్టి నిన్న ఇప్పుడు పట్టుకున్నారు. ఆ రోజు వచ్చాడు, అబ్బాయి దెబ్బతింది, ఇక్కడ చూపించారు అంతా మీడియా పరంగా. సరే, ఆ రోజైనా ముందుకు వచ్చి తప్పు జరిగింది, మా అబ్బాయి చేశాడు, అనుకోని పరిస్థితుల్లో జరిగింది అని చెప్పి ఆయనే అబ్బాయిని సరెండర్ చేస్తే ఈ గోలంతా ఉండేది కాదుగా. కొడుకుని తప్పించి వేరే వాడిని ఇరికిద్దామని చూసి, అంటే నువ్వు 2 ఫ్యామిలీని బలి చేద్దాం అనుకున్నావు నీ ఒక్క కొడుకు కోసం. దేవుడు చూస్తూ ఉంటాడు. సిదిరి అప్పలరాజుకి టైం వచ్చింది, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాడు. థ్యాంక్ యూ. ఇంకొక ఆయన ఉంటాడు.